ఒక్క సెకండ్ విలువ మీకు తెలుసా? ఒక్క సెకండ్ విలువ అనేది ఎట్లుంటుంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 2022 తెలంగాణ పోలీస్ రవి అనే నా స్టూడెంట్ ప్రిపరేషన్ అవుతుండు. ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఎన్నోసార్లు నేను స్పీడ్ చేయాలని చెప్పేటోడు. ఆ టైంలో రవి చేసిన మిస్టేక్ అని కాదు, చెప్తున్నా దాని విలువ ఏందనేది నేను చెప్తాను. తను వచ్చేసి 1600 మీటర్స్ వచ్చేసి 6 నిమిషాల 16 సెకండ్లు చేసిండు. 6 నిమిషాల 16 సెకండ్లకి ఎంత? 65 మార్కులు. కానీ 6 నిమిషాల 15 సెకండ్లు ఒకవేళ రవి చేస్తే 70 మార్కులు వచ్చి 5 మార్కులు కలిసి రవికి జాబ్ వచ్చేది, తెలంగాణ పోలీస్ జాబ్ వచ్చేది. కానీ ఇక్కడ ఏం జరిగింది? తను 6 నిమిషాల 16 సెకండ్లు చేసిండు. 16కు 15కి తేడా ఎంత? 1 సెకండ్. అంటే 1 సెకండ్ వల్ల జాబ్ మిస్ అయ్యాడు. అదే 2022లో 2022 తర్వాత రవి ఫెయిల్ అయిపోయిండు. తర్వాత 2023లో నా దగ్గర ఇండియన్ ఆర్మీకి ట్రై చేస్తున్న బ్యాచ్ ఒక 40-50 మంది పిల్లలు నా దగ్గర ట్రైనింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ 30 మీటర్ల ముందు లేజీగా ఫినిషింగ్లు కొడుతుంటే నాకు చాలా కోపం వచ్చి, ఎంత కోపం అంటే ఒక సిన్సియర్ కోచ్కి ఏదైనా స్టూడెంట్ తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? 4 పడా నాకు విద్య నేర్పిన నా గురువు కూడా అట్లా చేసిండు కాబట్టి ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నా. సో నా స్టూడెంట్స్ని కూడా కోపంలో నేను ఆ 30-40 మంది స్టూడెంట్స్ నేను కొట్టిన. చాలామంది దాన్ని పోర్ట్రేట్ చేసిండు, రాంగ్ పోర్ట్రేట్, కట్లెట్లా కొడతావు, ఇట్లెట్లా కొడతావు, అది ఇది అని చెప్పి. ఒకప్పుడు మనం చదువుకునే టైంలో మన గురువులు కొడితేనే మనం మారేటోళ్ళం. ఇప్పుడు కొడితే తల్లిదండ్రులు ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు పబ్జీలకు బానిసలయ్యారు. అంటే ఇక్కడ అర్థమైందో తెలుసా? 2023 బ్యాచ్లో నేను కొట్టిన ప్రతి ఒక్క స్టూడెంట్, నాతో దెబ్బలు తిన్న ప్రతి స్టూడెంట్ జాబ్లు కొట్టారు. ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు ఏదో పైల్స్ వల్లనో హైట్ లేకనో దాంట్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ 2022 రవిని ఆలోచించుకొని 2023లో సో నేను స్టూడెంట్స్ మీద అంతమందిని కొట్టిన. ఒకసారి కింద నేను వీడియో కూడా లింక్ ఇస్తా, ఆ వీడియోని చూడండి మీరు. కానీ 2023లో నేను తీసుకున్న నిర్ణయం వల్ల మల్లేష్ లాంటి ఎంతోమంది ఈరోజు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 సెకండ్ చాలా విలువైనది. సో మనం ఫినిషింగ్లు కొట్టేటప్పుడు కూడా 30 మీటర్ల ముందు 50 మీటర్ల ముందు చాలామంది లేజీగా తీసుకుంటున్నారు. అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. సో ఇక్కడ మనకు రవి అనే పర్సన్ మనకు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి.